0 ఇంటూ 100 ఎంత? ఎంత? 0 0 ఇంటూ 1,00,000 ఎంత? 1 ఇంటూ 1,00,000 1,00,000. 0 ఇంటూ 1,00,000 0 ఇంటూ కోటి. 1 అంటే దేవుడు, ఆయన లేకపోతే 0, ఆయన లేకపోతే మిగతాది ఏదున్నా 0నే, శూన్యమే. అది చివరికి శూన్యమే. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టే. మీరు ఏదన్నా చేయండి, ముందు ఆయన పెట్టుకుని చేయండి. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో విశ్రాంతి దినం అంటే ఆదివారం ఉంటుంది, మనం చేస్తాం. నిజానికి బైబిల్ ప్రకారం విశ్రాంతి దినం ఏంటి? చాలాసార్లు చెప్పాను, విశ్రాంతి దినం శనివారం. కానీ క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆదివారం ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుంచి లేచాడు కాబట్టి ఆదివారాన్ని ఆరాధనగా మనం ప్రకటించుకున్నాం. పూర్వం నుంచి అలాగే జరుగుతుంది. ఈ ఆదివారం ఆరాధన దినముగా మనం చేస్తున్నాం. అంటే ఇది మొదటి రోజు, వారంలో మొదటి రోజు ఆదివారం, చివరి రోజు శనివారం. మొదటి రోజు ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నాం? మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. తర్వాత మీరు ఏదన్నా చేయండి, దేవుడు వాటిని ఆశీర్వదిస్తారు. ఏదన్నా చేయండి, తప్పులు చేయమని కాదు. మీరు ఏ పని తలపెట్టినా, మీరు ఏ పని చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మొదటి 0 అయిపోతే, అంటే మొదటి రోజు దేవునికి ఇవ్వకపోతే ఏమవుతుంది? మిగతాది మీరు ఏం చేసినా ఈక్వల్ టు చివరికి వచ్చేసరికి అది 0. అర్థమవుతుందా? ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుందండి అనుకుంటారు మీరు ఆ ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ వారం అంతా మీరు ఏం చేసినా అది 0నే. నిజం, నా మాట అబద్ధం కాదండి, నిజం. ఇది వాస్తవం, 100% వాస్తవం. అదే మొదటి రోజు ఆయనకి ఇచ్చేసేయండి, 1 ఆయనకి ఇచ్చేసేయండి, ప్రథమ ఫలం ఆయనకి ఇచ్చేసేయండి. మీరు వారం అంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడండి, ప్రయాసపడండి, ఏదైనా చేయండి. మీరు చేసిందల్లా తిరిగి మీరు పొందుకుంటారు, ఈక్వల్ టు సంపాదించుకుంటారు. మొదట 0 అయితే మిగతాదంతా 0నే. ఆ వారం మీరు ఎంత ప్రయాసపడినా 0నే. ఆ వారం ఎంత కష్టపడినా, తిండి తిప్పలు మానేసి, నిద్ర మానేసి, ఎంత ప్రయాసపడినా, ఏ నూతన కార్యం మీరు తలపెట్టినా దాని ఫలితం ఏమైపోద్దంటే చివరికి 0. ఎందుకని? మొదట 0 ఉంది కాబట్టి. మొదట 1 ఉంటే, అంటే మొదట స్థానం దేవుడికి ఇచ్చేస్తే, ఆ రోజంతా, ఆ వారం అంతా మీరు ఏది చేసినా ఆ ప్రతిఫలం పూర్తిగా మీరు పొందుకుంటారు. ఈ లాజిక్ తెలియక ఈ మొదటి రోజు దేవునికి ఇవ్వడానికి మనిషి ఎన్ని కారణాలు చెప్తాడంటే, నాకు పనులు ఉన్నాయండి, ఏమవుతుంది ఫలితం చెప్పండి? 0. మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, వారం అంతా చేసాం, చివరికి ఏమవుతుంది? 0. కొద్దిగా నీరసం వచ్చిందండి, వారం అంతా 0. టీవీలో మంచి సినిమా వచ్చిందండి, ఇది పెద్ద 0 వారం అయ్యేసరికి. ఏ కారణం నువ్వు చెప్పినా అది చివరికి వచ్చేసరికి 0నే. నాకు ఎన్ని ఇబ్బందులున్నా ప్రథమ ఫలముగా నా దేవుడు ఉన్నాడు కాబట్టి మొదటి రోజు నా దేవునికి ఇస్తానండి. ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి దాని ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు. అర్థమైందా? ఈ లాజిక్ తెలియదు మన వాళ్ళకి. చర్చికి వస్తేనే చేస్తాడా, ఇంట్లో చేయడా? అంటే దేవుని శక్తినే ప్రశ్నిస్తావు నువ్వు. ఎవరికి నష్టం ప్రశ్నిస్తే? నీకే కళ్ళు రావు, నీకే చూపు పోద్దు. పోయిన చూపు ఎప్పటికి రాదేక. అసలు ఆల్రెడీ ఆ మాట అంటున్నాడంటేనే అది చూపు పోయినట్టు లెక్క. మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఈ యుగ సంబంధపు దేవత గుడ్డితనం కలుగు చేసింది, మనోనేత్రాలు మూయబడ్డాయి. 4 అడుగులు నా దేవుని కోసం నేను వెళ్ళడం నేర్చుకోవాలి జీవితంలో. మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేనేం చేస్తాను? మీ తట్టు తిరుగుతాను. నువ్వు అటు తిరిగితే నేను నీ వైపు ఎందుకు తిరుగుతా? నేను అటు తిరుగుతా. అప్పుడేమవుద్ది? నీకు ఎప్పటికీ చూపు రాదు, నీకు ఎప్పటికీ ప్రయోజనం కలగదు, నీకు ఎప్పటికీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రాదు. పైగా చూపు లేని నీకు సమాజంలో గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కాదని వెళ్ళిపోయినోడికి గౌరవం ఎప్పటికీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ రాదు. తాత్కాలికంగా ఏదైనా కనపడొచ్చేమో కానీ శాశ్వతమైన గౌరవం, హుందాతనం, మర్యాద, ఫలింపు, ఎదుగుదల, ఆశీర్వాదం, 10 మందికి సహాయం చేసే స్థితి రావు. వచ్చినవి తాత్కాలికమే, అది వేరే కోణంలో రావచ్చు. కానీ శాశ్వతమైంది దక్కాలంటే శాశ్వతుడైన దేవుని వైపు తిరగాలి మనిషి.
ఆయనకు అందుబాటులోనికి రావాలి. చాలా మందిని ఇప్పటికే దాటిపోయాడు ఆయన, చాలా మందిని దాటిపోతూ ఉన్నాడు ఆయన, చాలా మందికి కనుచూపు మేరలో కనబడుతున్నాడు ఆయన, చాలా మందికి ఇంకా అసలు ఆ ఊసే లేకుండా పోయింది. నేను ఎందుకు వెళ్ళాలండి దేవుని దగ్గరికి, నాకు అన్నీ ఉన్నాయి అంటాడు. ఏమీ లేకపోతే అప్పుడు వస్తావా దేవుని దగ్గరికి? ఓ దెబ్బ తగిలితే వస్తావా? అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఏదో ఒక దెబ్బ తగలాల్సిందేనా నీకు, లేకపోతే రావా? ఎన్ని దెబ్బలు కొట్టమంటావు నిన్ను? దేవుడు నీకు ముద్దు పెట్టాలనుకుంటే నువ్వు దెబ్బ కొట్టమంటున్నావు. ఏదో ఒకటి తగిలితేనే వస్తావా? ఎన్నని తట్టుకుంటావు, ఎన్నని నిలబడతావు, ఎన్నని భరిస్తావు, ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు శక్తిని కూడగట్టుకుని నిలబడతావు? జీవితం అంతా పడ్డం లేవడంతో సరిపోతుంది కదా. ఆ దేదీప్యమానమైన ఆధ్యాత్మిక వెలుగుల్లో, దేవుని యొక్క జీవపు దారుల్లో ఎప్పుడు నడుస్తావు? ఇంకా నీ బ్రతుకు 10 మందికి తార్కాణంగా ఎప్పుడు నిలబడతావు? అనేక మందికి సాక్ష్యార్థంగా నువ్వు ఎప్పుడు కనబడతావు? కొంతకాలం గతించిపోయిన తర్వాత పలానోడు బతికాడరా భూమి మీద అన్న పేరు నీకు వద్దా? నువ్వు ఉన్నా లేకపోయినా పలానా వాడు చెప్పిన మాట వల్ల, పలానా వాడి భిక్ష వల్ల, పలానా వాడి సహాయం వల్ల నేను ఇలా బ్రతుకుతున్నాను అని తరాలు చెప్పుకోవద్దా? చెప్పుకునేలాగా నువ్వు బ్రతకాలంటే ఈ జీవపు దారుల్లో నువ్వు నడవాల్సిందే. వాక్యపు వెలుగుల్లోనికి రావాల్సిందే. ఎరికో మార్గంలో దేవదేవుణ్ణి కలుసుకోవాల్సిందే. ఆయన కోసం వేచి చూడాల్సిందే. నా ఇంట్లో నేను ఉంటాను, ఆయన నా కాళ్ళ దగ్గరికి రావాలంటే నీ జీవితం పాడు చేసుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నీ వలనైతే చెయ్యని దేవుని అడగకూడదంట, నీకు ఇష్టమైతే చెయ్యని అడగాలంట. ఒక కుష్టివాడు అడిగాడు కదా, ఏదైనా చేయగలడు దేవుడు, కానీ అతను ఏమడిగాడు? అయ్యా నీకు ఇష్టమైతే చెయ్యి, నీ వలనైతే కాదు. నీ వలనైతే చెయ్యంటే అర్థం ఏంటి? నీ వల్ల వద్దా ప్రశ్నించినట్టు. నీకు ఇష్టమైతే చెయ్యంటే నువ్వు ఏదైనా చేయగలవు, కానీ చేస్తావేమన్న ఆశతో నీ వైపు నేను చూస్తున్నాను. దేవుని దగ్గర ఎప్పుడూ మనిషి సరెండర్ అయిపోవాలి. నీకు ఇష్టమైతే చెయ్యి, నీకు ఇష్టమైతే చెయ్యి అని అడగా. నేను మరలా చెప్తున్నాను, ఆయన దాటిపోయేలోపు ఆయన కాళ్ళు పట్టుకోవాలి మనం. చాలా మంది విశ్వాసులు ఏళ్ల తరబడి దేవుల్లో ఉన్న ఎదుగుదల లేదు, అదే బాధ కదా. చాలా మంది అడుగుతున్నారు, బయట చాలా మంది అడుగుతున్నారు, ఎంతకాలం అయింది దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకు ఏం కలిసి వచ్చిందని అడుగుతున్నారు. నీకు వాటి మీద ఆశలు లేకపోయినా, వాళ్ళ నోళ్ళు మూతపడ్డానికి కోసమైనా నువ్వు దేవుని మార్గంలో ఉండాలి కదా. తీరా ఆయన చేయడానికి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎక్కడో ఏదో లోక ఆశల్లో తలమునకలు అయిపోయావు. నీకు అసలు సోయే లేదు, దేవుని ఊసేలేదు, దాటి వెళ్ళిపోతారన్న అవగాహనే లేదు. దేవుని సేవకునిగా చెప్పే మాట ఏంటంటే, దాటిపోయే లోపే దేవుని కాళ్ళు పట్టుకోండి అనగా అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి రండి, ఆయన మీకు దొరుకు కాలంలోనే ఆయన పట్టుకోండి, ఆయనకు అందుబాటులో జీవించండి. వీళ్ళు దేవుని దగ్గర నుంచి ప్రయోజనం పొందుకోవడానికి, చూపు పొందుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే, వాళ్ళు ఎరికో మార్గంలోనే ఉన్నారు. ఆయన ఏ మార్గంలో ప్రయాణం చేస్తాడో ఆ మార్గంలోనే ఉన్నారు. వారికి ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి వారు దేవుడికి అందుబాటులోకి వచ్చారు. ఆయన కోసం వేచి ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన వారిని కలుసుకున్నాడు. తర్వాత మాట చూద్దాం సార్, చూడండి. తర్వాత వారు ఎరికో నుండి వెళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళి త్రోవ పక్కన కూర్చుని 2 గుడ్డి వారు యేసు మార్గంలో వెళుతున్నారని విని ఆ మార్గంలోనే ఉన్న తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి? ఏమన్నారు? అది కాదు. యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్, దాటి వెళ్ళిపోకూడదు మనం. దీన్ని ప్రభువా కామ ఉంది, తర్వాత దావీదు కుమారుడా కామ ఉంది, తర్వాత మమ్మును కరుణించుమని ఏమని సంబోధించారు యేసు ప్రభువుని? ప్రభువా కదా. వాళ్ళకి చూపు లేదు కానీ విశ్వాసం ఉంది, భౌతిక నేత్రాలు లేవు కానీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కళ్ళు అయితే లేవు కానీ చూపు అయితే ఉంది, ఆత్మీయ చూపు ఉంది వారికి. వారు ఏమని పిలుస్తున్నారు యేసు ప్రభువుని? ప్రభువా. ఆ మాట అంతకి చాలా మందికి నోరులు రాలేదు ఆ రోజున. ఆయన్ని ప్రభువుని ఒప్పుకోవడానికి వాళ్ళ అహంకారం అంగీకరించలేదు. వాళ్ళు దాన్ని అంగీకరించలేకపోయారు, తీసుకోలేకపోయారు. ఈయన్ని ప్రభువాని పిలవడం ఏంటనుకున్నారు వాళ్ళు. శాస్త్రులు, పరిచయులు చాలా మంది యేసు ప్రభుని చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు
మరియా యోసేపుల కుమారుడు గాని యేసుప్రభువుని ప్రస్తావించారు కానీ ప్రభు అని వారు తమ నోటితో ఒప్పుకోలేదు. ఎవడు రక్షించబడతాడంటే యేసుని తమ ప్రభు అని అంగీకరించిన వాడు, ప్రభు అని తమ నోటితో ఒప్పుకున్నవాడు, తమ హృదయాలతో మనస్ఫూర్తిగా నమ్మినవాడు అంగీకరించబడతాడు. ఇక్కడ వీళ్ళు ఏమని సంబోధిస్తున్నారు? ప్రభువా. రెండోది ఏంటి? దావీదు కుమారుడా. పాత నిబంధన కూడా కోట్ చేశారు వీళ్ళు. చూపైతే లేదు కానీ జ్ఞానం బోడంత ఉంది వీళ్ళ దగ్గర, విశ్వాసం నమ్మకం బోడంత ఉంది వీళ్ళ దగ్గర. శరీర వైకల్యంతో అయినా మనిషి పరలోకం వెళ్ళొచ్చు కానీ ఏంటి వెళ్ళొచ్చు. శరీర వైకల్యంతో మనిషి పరలోకం వెళ్ళొచ్చు కానీ హృదయానికి ఉన్న వైకల్యంతో మనిషి పరలోకం వెళ్ళలేడు. వీరు చూడండి, వీరికి కళ్ళు లేవు కానీ ఏమని సంబోధించారు? ప్రభువా, ప్రభువా అని పిలిచారు. చాలా మంది ఆ మాటను అంగీకరించాల, నామోషిగా ఫీల్ అయ్యారు. ఇతను వడ్లవాని కుమారుడు, మరియా యోసేపుల కుమారుడు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక సాధారణమైన వ్యక్తి. నా బ్యాంకు బ్యాలెన్స్ తో పోల్చుకుంటే వీడి జీవితమే సరిపోదు. ఇలాంటి వాడిని నేను ప్రభువా అని ఎందుకు పిలవాలి, ఇలాంటి వాడిని నేను ఎందుకు అంగీకరించాలి అని చాలా మంది తమ అహముతో ఆయన్ని ప్రభువా అని అంగీకరించలేదు కాబట్టి వారు తమ జీవితాల్లో దేవుని మేలులు పొందుకోవాల. మన దగ్గరికి వస్తున్నా చాలా మందికి యేసుప్రభు అంటే ఇష్టమే కానీ ఆయన అంగీకరించలేరు, ప్రభువా అని అంగీకరించలేరు. ఎందుకని అంగీకరించడం నామోషి, చేత్తో బైబిల్ పట్టుకోవడం నామోషి, చర్చికి వెళ్ళాలంటే నామోషి, పరిశుద్ధుల మధ్యలో కూర్చుని దేవుణ్ణి ఆరాధించాలంటే అదేదో చిన్నతనంగా భావించే వాళ్ళు ఉన్నారండి ఇవాళకి. చాలా మందిలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా అండి? ఏది మాది అగ్ర కోణం అని చెప్పుకునే వాళ్ళలో చాలా మందికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ యేసుప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడు, మనం వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని ఆయన ఆరాధించామంటే మనం చీప్ అయిపోతాం, లోకం అయిపోతాం, మనకు కూడా సమాజంలో గౌరవం ఉండదు. ఆయన మనకు సంబంధించిన రిచ్ దేవుడు కాదు, ఆయన పూర్ దేవుడు, ఆయన తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు అని చెప్పి దేవుని దగ్గరికి రావడానికి నామోషిగా ఫీల్ అయ్యే మహాభక్తులు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటే ఇష్టం ఉన్నా చర్చికి వెళ్ళాలంటే నామోషి, వాళ్ళతో పాటు ఏ వెళ్తాంలే మనం అని నామోషితో ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది మహాభక్తులు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ బైబిల్ పట్టుకున్నారు, కనీసం చేతిలో దర్జాగా ఫోన్ పట్టుకోతారు కానీ బైబిల్ తెస్తారంటే తేరు. ఎందుకు తేరు? మర్చిపోలేదు వాళ్ళు, ఏమి బైబిల్ లేకేమీ కాదు వాళ్ళ ఇంట్లో, చేతులు ఏం పట్టుకుంటామండి? నామోషి. కొంతమంది దైవజనులు కూడా ఎట్లాగే ఉన్నారుగా, వాళ్ళ బైబిల్ వాళ్ళు ఇట్లా వెనకాల ఎవడో పట్టుకోతున్నారు. మరి వాళ్ళ చేత వీళ్ళు అలాగే చేస్తారు కదా. చేతిలో బైబిల్ లేదా? చేతిలో బైబిల్ లేకుండా, కనీస అర్హత లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చేసేదే ఉంటుంది. నామోషి, చిన్నతనంగా ఫీల్ అవుతారు. నా నిమిత్తం మీరు సిగ్గుపడితే మీ నిమిత్తం నేను సిగ్గుపడతానన్నాడు ఆయన. ఆయన సిగ్గుపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనం ఆయన ఆలకించడం, నీ వైపు ఆయన తిరగడం, నీకు సాయం చేయడానికి నీ కోసం ఆయన దిగి రాడు. ఆయన సిగ్గుపడడం నువ్వు సిగ్గుపడడం చాలా తేడా ఉంది. నామోషిగా ఫీల్ అవుతారు, ఆయన ప్రభువు అని ఒప్పుకోలేరు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నా ప్రభువని, ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడని, ఎవరైతే యేసుక్రీస్తు నా రక్షకుడని మనసా వాచ కర్మన అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో, సమాజంలో ఒక సాక్ష్యార్థంగా నిలబడతారో వారి కోసం దేవుడు ఎన్ని మెట్లైనా దిగొస్తాడు. ఆ ఒప్పుకునే మనసు మీలో ఉందంటే దేవుడు మీకోసం ఎక్కడికైనా దిగొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒప్పుకుంటాంగా మనందరం ఒప్పుకుంటాం కదా. యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకుంటామా? చెప్పండి, ఒప్పుకుంటామా? యేసుక్రీస్తు మీ దేవుడు అని ఒప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు మీ రక్షకుడని ఒప్పుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త ఏమిటంటే మీకోసం దేవుడు ఎన్ని మెట్లైనా దిగొస్తాడు. దేవుడు మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే మీరు ఒప్పుకుంటారు కదా. చాలా మంది ఒప్పుకోరు, ఇష్టం ఉంటుంది, రహస్యంగా ప్రార్థన చేపించుకునే భక్తులు ఉంటారు. నాకు అనుభవం ఉంది కానీ చెప్తున్నా. చర్చకొస్తే ఏమనుకుంటారనండి అని చెప్పి రహస్యంగా ఫోన్ చేసి ప్రార్థన అవసరం చెప్పి, ఇది మళ్ళీ ఎవరికి చెప్పొద్దని నేను నీకు ఫోన్ చేసినట్టుగా, ఏమని మీకు ఫోన్ చేసినట్టుగా మీరు ఎవరికి చెప్పమాకండి అని నాకు కొన్ని హెచ్చరికలు జారీ చేసి ప్రార్థన చేయించుకునే భక్తులు ఉంటారు.
ఆ కార్యం జరిగితేనే ఊరందరికీ తెలుసుద్ది, ప్రార్థన మాత్రం ఎవరికి తెలియకూడదండి, తెలిస్తే ఊరుకోరండి. కానీ కొంతమంది విశ్వాసులు ఉంటారండి, వాళ్ళ మనసు ఎంత గొప్పదంటే వాళ్ళు ఉన్నారు మన లిస్టులో, ఇంట్లో తెలిస్తే ఏమంటారు అని వాళ్ళకి తెలియకుండా రక్షణ పోగొట్టుకోకూడదని బాధ కలిగి ఏదైతే అది అవుతుందని చెప్పి రహస్యంగా వెళ్ళి బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు, నా దగ్గరికే వచ్చి బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన మందిరానికి కూడా గతంలో వచ్చారు, మీ పేర్లు ఎందుకులే కానీ 2-3 వచ్చారు మన దగ్గరికి కూడా. వాళ్ళ ఇళ్లలో తెలిస్తే బాధపడతారు, గొడవలు జరుగుతాయి అని తెలిసి ఏలూరు బట్టల షాపుకి వెళ్తున్నామని చెప్పి మన దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకున్నాం. అది వేరే కేటగిరీ. కానీ కొంతమంది ఉంటారు, దేవుడు అంటే ఇష్టం కానీ ఇంట్లో ఏదైనా అంటారని కాదు, కానీ నామోషిగా ఫీల్ అవుతారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. వాళ్ళంతా తక్కువ కులస్తులు, తక్కువ కేటగిరీ వాళ్ళ దేవుడు అండి. మనం వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటే రేపొద్దున మన బంధువులు ఏమంటారు, యేసుప్రభుని నమ్ముకున్నామంటే మన వాళ్ళు రేపొద్దున ఎంత ఎగతాళిగా మాట్లాడతారు అని ఈ తరహా విధానంలో ఉండిపోతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దాటి వెళ్ళిపోతున్నాడు. దేవుని దగ్గర మేలులు పొందుకోవాలంటే ఒకటి ఆయనకు అందుబాటులో ఉండాలి, రెండోది ఏంటంటే ఒప్పుకోవాలి, ఆయన నా దేవుడని ఒప్పుకోవాలి, నా ప్రభువు అని ఒప్పుకోవాలి. కళ్ళు లేవు కానీ జ్ఞానం ఉంది వీళ్ళకి. కళ్ళున్నా జ్ఞానం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. అడుగుతున్నారు ప్రభువా, మొదటి పదం ఏంటి వాళ్ళు పిలిచింది? ప్రభువా, హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రభువా అని అన్నందుకు జనరల్గా అయితే, సహజంగా అయితే అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, జనాలలో ఎవరైనా ఆయన్ని ప్రభువా అని ఒప్పుకుంటే, పిలిస్తే వాళ్ళు ఒప్పుకోరు. కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ కళ్ళు లేని వాళ్ళు అంటున్నారు ఏమని? ప్రభువా అని. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేదు. అవన్నీ తర్వాత, ముందు ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు, అది మ్యాటరు. అవన్నీ తర్వాత, ముందు ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన పట్టుకోవాలి. కాబట్టి ప్రభువా, తర్వాత కామ పెట్టి రెండో మాట ఏమన్నారు? ఎంత జ్ఞానవంతులో చూడండి. దావీదు కుమారుడా, దావీదు వంశంలో రక్షకుడు వస్తాడని, ఆయన ద్వారా సింహాసనం స్థిరపరచబడుతుందని పాత నిబంధన చెప్తుంది. ఈ గుడ్డి వాళ్ళు పాత నిబంధనలు కూడా కలిపారు ఇక్కడ. ఒకటి ప్రభువా అన్నారు, రెండోది దావీదు కుమారుడా. అంటే లేఖనం గతంలో ఏదైతే చెప్పిందో ఆ లేఖన సారాంశం నువ్వే. కళ్ళు లేకపోయినా వీళ్ళు ఒప్పుకుంటున్నారు, కళ్ళున్నా చూడలేకపోతున్నారు చాలా మంది. పాత నిబంధన భక్తులు ఏదైతే రాసుకుంటూ వచ్చారో రక్షకుడు వస్తాడని, ఆ రక్షకుడు మరెవరో కాదు, నువ్వే. కాబట్టి దావీదు కుమారుడా అని పిలిచారు. తర్వాత ఏమన్నారు? మమ్మల్ని కరుణించుము. అలా అడిగిన వాళ్ళు ఇంకెందుకు వెళ్ళిపోతారండి కరుణించకుండా? ఆయన అంతగా ప్రాధేయపడ్డారు కాబట్టి, అంతగా ఒప్పుకున్నారు కాబట్టి, దావీదు కుమారుడా అని పిలిచారు కాబట్టి, ప్రభువాని అంగీకరించారు కాబట్టి, దాటి వెళ్ళలేక ఆయన ఏం చేశాడు? కరుణించమని కేకలు వేస్తే ఆయన ఏం చేశాడు? వారి దగ్గరికి వచ్చాడు. చూడండి, కరుణించమని బిగ్గరగా, ఎలాగా? స్లోగా కాదు, బిగ్గరగా. అంటే అర్థం ఏంటి? గట్టిగా కేకేశారు, అంతే కదా, గట్టిగా కేకేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, గట్టిగా కేకేస్తేనే దేవుడు వింటాడా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనలు చేసే వాళ్ళలో ఇలాంటి ఆలోచన ఉంటుంది. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు, ఎందుకని? అలా చేస్తే దేవుడు వింటాడు. ఇక్కడ వీళ్ళు గట్టిగా కేక వేశారు కదా, ఆ కేక ఆయనకి వినబడింది కాబట్టి గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరో కేటగిరీ, గట్టిగా ఎందుకు కేక వేయాలి, మనసులో చేసుకున్న దేవుడు వింటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, గట్టిగా కేక వేస్తేనే దేవుడు వింటాడా? మరి వీళ్ళు గట్టిగా కేక వేసి పిలిచారు కదా, బిగ్గరగా కేకేసి, అలా కేకలు వేస్తేనే దేవుడు వింటాడా? కాదు. ఇక్కడ వీళ్ళు ఎందుకు బిగ్గరగా కేక వేశారు అంటే, అది భౌతికంగా జరుగుతున్న సన్నివేశం. ఆయన అంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు మన శ్రీను గారి ఇల్లు అంత దూరంలో ఉన్నాడు అనుకోండి, యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, భిక్షగాడు, గుడ్డివాడు, నేనే అనుకోండి. ఇప్పుడు శ్రీను గారిని నేను పిలవాలి అనుకుందాం, అంటే ఆయన ఇల్లు అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయన నేను పిలవాలి అనుకుందాం, నేను స్లోగా శ్రీను గారు అన్నాను అనుకోండి, వినపడద్దు ఆయనకి. ఆయనకి నా మీద అభిమానం ఉన్నా, పాస్టర్ గారు పిలిచారని రావాలనే ఇష్టం ఉన్నా, గౌరవం ఉన్నా, నేను స్లోగా
శ్రీను గారు అంటే ఆయనకి వినపడదు. నేను ఎలా పిలవాలి? ఆయనకు వినబడే అంతగా పిలవాలి కదా. ఆయనకు వినబడేలాగా నేను పిలిచాను అనుకోండి, అప్పుడు కొంచెం గట్టిగా శ్రీను గారు అని పిలిస్తే వినపడుతుంది ఆయనకి. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి మాకు వినబడుతుంది. అప్పుడు ఆయన నాకు తిరిగి స్పందించగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళు బిగ్గరగా కేక వేశారంటే అర్థం ఏంటంటే యేసుప్రభు అంత దూరంలో ఉన్నాడు. స్లోగా పిలిస్తే వినబడదు, కొంచెం గట్టిగా పిలిస్తే వినబడేంత దూరంలో ఉన్నాడు. ఒకవేళ పక్కనే నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వీళ్ళు బిగ్గరగా కేకేయాల్సిన పని ఉండదు. ఆయన అంత దూరంలో ఉన్నాడు, జనసమూహం చుట్టూరు ఉన్నారు కాబట్టి, వీళ్ళు రోడ్డు పక్కన కాస్త దూరంగా ఉన్నారు కాబట్టి కేక వేశారు. కాబట్టి ఆ కేక ఆయనకి వినబడాలంటే కొంచెం గట్టిగా వీళ్ళు కేక వేయాలి. గట్టిగానే కేక వేశారు, బిగ్గరగా ఆయనకి వినబడింది, వచ్చాడు. వీళ్ళు స్లోగా పిలిస్తే వినపడదు కదా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా మంది సంఘాలలో దైవజనులు చెప్పేది ఏమిటంటే, దేవుడు మీ మొర ఆలకించాలంటే మీరు బిగ్గరగా కేకలు వేయండి అంటారు. కొంతమంది గంతులు వేయండి అంటున్నారు ఈ మధ్య. గంతులు వేయండి, ఈలలు వేయండి, కేకలు వేయండి, అరవండి అంటున్నారు. దేవుడు అల్లరికి కర్త కానే కాదు. ఒకవేళ ఇవాళ మనం చెప్పాల్సి వస్తే, ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, భౌతికంగా అంత దూరంలో ఉన్నాడు కాబట్టి కేకేశారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఒకడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే వాడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాడు. అప్పుడు వాడి దేహము దేవుని ఆలయం అవుతుంది. వాడి దేహంలో దేవుడు పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. నీలో ఉన్న దేవుని నువ్వు పిలవడానికి బయటికి ఎందుకు కేకేయను? ఇప్పుడు అర్థమైంది పాయింట్. బయట ఉన్నాడు అనుకోండి, దగ్గరగా కేక వేయాలి. దగ్గరే ఉంటే అవసరం వల్ల స్లోగా పిలిచినా పలుకుతాడు. దూరంగా ఉంటే కొంచెం గట్టిగా పిలవాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీ లోపల ఉన్న వాడిని నువ్వు బయట ఎతకాల్సిన పని లేదుగా. ఇంకా బయట మనం గట్టిగా కేకేయాల్సిన పని లేదు. నీ హృదయంలో ఉన్న ఆయనకు వినపడేలాగా నువ్వు కేక వేయాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే, నీ లోపలికి నువ్వు చూసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి, నీ భక్తిని నువ్వు చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుని మార్గంలో నువ్వు ఎక్కడున్నావో నీకు నువ్వు వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి. అప్పుడు నీ లోపల ఉన్న దేవుడిని నువ్వు కలుసుకుంటావు. ఈ 21వ శతాబ్దంలో నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే ప్రపంచం అంతా తిరిగినా నువ్వు కలవలేవు. నీ లోపలకు నువ్వు వెళితేనే దేవుణ్ణి కలుసుకుంటావు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని దేవుని మాటల బాటలో నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు దేవుని ఎక్కడ కలుసుకుంటావు అంటే నీలోనే దేవుని కలుసుకుంటావు, నీ జీవితంలోనే కలుసుకుంటావు. బయట ఎక్కడ కలవలేవు. నీలో ఉన్న దేవుని నువ్వు కలుసుకోవడానికి ఆయనకు అందుబాటులో నువ్వు ఉండాలి. అనగా దేవుని సన్నిధికి నువ్వు రావాలి, ప్రభువా అని ఒప్పుకోవాలి. దావీదు కుమారుడు ఈయనని నువ్వు నమ్మాలి. బిగ్గరగా కేక వేశాడంటే విశ్వాసం. భౌతికంగా అతను పిలిచాడు, ఆధ్యాత్మికంగా మనం పిలవాలంటే శక్తినంతా కూడగట్టుకోవాలి. ఇప్పుడు బిగ్గరగా కేకేశారంటే శక్తి ఉపయోగించాలి కదండి. గట్టిగా మాట్లాడాలంటే శక్తి అంతా ఉపయోగించాలి. అలా దేవుణ్ణి నువ్వు కలుసుకోవాలంటే నీ శక్తిని అంతా ఉపయోగించాలి. నువ్వు దేవుని కోసం చేయగలిగింది నువ్వు చేయగలగాలి. అలా బిగ్గరగా అతను కేక వేశాడు. ఏం జరిగింది వెంటనే చూడండి. 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇంకా ఆగం. ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని కేకలు వేశారు. కేకలు వేయగానే యేసుప్రభు వచ్చాడా? అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, దీన్ని మర్చిపోతే ఎలా మనం. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఓరకుండుడని మన వాడుక భాషలో ఆగుతారా? పక్కన ఉన్న వాళ్ళు అన్నమాట. ఆగుతారా కొంచెం? మీరే భక్తి పరులా? మేము చేయట్లేదా ప్రార్థన? మాకు తెలవదా? మీరే విశ్వాసులా? మీకే అన్నీ తెలుసా? అందరూ అలాగే ఉన్నారా? రకరకాల పద ప్రయోగాలు అనమాట. ఆగుతారా? జనులు వారిని గద్దించారంట. వాళ్ళకి ఎవరిచ్చారు లైసెన్స్ అసలు గద్దించడానికి? వాళ్ళకి అధికారం ఎక్కడదండి గద్దించడానికి? ఇవాళ ఎవరు పడితే వాడు క్రైస్తవ్యాన్ని తిట్టడమే, ఎవరు పడితే వాళ్ళు దేవుని బిడ్డలను అవమానించడమే, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని హీనంగా దీనంగా నీచంగా మాట్లాడటమే, పరుషమైన పదజాలం ఉపయోగించడమే, నీచాతి నీచంగా తృణీకరించడమే, మతాలకు అతీతంగా మనిషిని ప్రేమించడం గౌరవించడం అనేది పోయింది వాళ్ళ రోజున.
చాలా నిశ్చయంగా దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి గద్దించే అధికారం ఎవరిచ్చారని వాళ్ళు గద్దిస్తూ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఓరకుండుడని గద్దించరు కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రభువా దావీదు కుమారుడా, మళ్ళీ అదే పదాలు రిపీట్ చేసి విశ్వాసం కోల్పోలా, వారి నమ్మకం విడిచిపెట్ల, మళ్ళీ అదే పదాలు ఉపయోగించి మరీ ఎక్కువగా, మరీ బిగ్గరగా, మునుపున్న దానికంటే మరీ ఎక్కువగా వాళ్ళు కేకలు వేశారు. ఇది పాయింట్, అసలైన పాయింట్. మీరు దేవుని మేలులు పొందుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కృప మీరు పొందుకోవడానికి, దేవుని దీవెనలు మీరు పొందుకోవడానికి మీరు జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు అపవాది ఎప్పుడూ చేసే పని ఇదే. మీరు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం యాదృచ్ఛికంగా ఏమి సాగదు భూమి మీద. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని దేవుడు ఎంత ప్రయాసపడుతూ ఉంటాడో మిమ్మల్ని వెనకకు లాగాలని సాతాను కూడా అంతగానే ప్రయాసపడతాడు. మీరు అంత దూరం వెళితే దేవుని మేలులు పొందుకుంటారనుకున్నప్పుడు ఇక్కడ ఆపేస్తాడు సాతాను, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి ద్వారా. స్నేహితులో, చుట్టరికమో, బంధుత్వమో, కుటుంబమో, పరిస్థితుల్లో, అవసరాలు, సమస్యలు, బాధలు, ఏదో ఒక లోటు, ఏదో ఒక పాయింట్ చూపించి సాతాను ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆపేస్తాడు. ఎతనికి వెళ్ళనివ్వడు. నువ్వు మేలు పొందుకోవడం దేవునికి ఇష్టం, నువ్వు నాశనం అయిపోవడం సాతానికి ఇష్టం. దేవుని పని దేవుడు చేస్తూ ఉంటే నీ పట్ల సాతాను కూడా తన పని తాను చేస్తూనే ఉంటాడు. ఎక్కడ ఏళ్ళని పట్టేశారు సాతాను, వాళ్ళు కేకలేస్తున్నారు. వాళ్ళకి ఎవరిచ్చారండి అధికారం? వాళ్ళు కేకలేస్తున్నారు ఏమని? వీళ్ళు కేకలేస్తున్నారు, వాళ్ళు గద్దిస్తున్నారు అన్నమాట వీళ్ళని. ఊరుకోండి, మీకు అంత సీన్ లేదులే, మీకు అవసరమా? మీ బ్రతుకులంతా మీరంతా, మీకు ఆయన పలుకుతాడా? మీ జీవితాలు ఏపాటివి? మమ్మల్ని అందరిని వదిలేసి మమ్మల్ని పట్టించుకున్నాడు, మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు? నోరు మూసుకుని పడి ఉండండి అని వీళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు కేకేశారు? చూపు పొందాలని. ఇప్పుడు వీళ్ళు పరోక్షంగా వీళ్ళని ఆపడం ద్వారా ఏం జరుగుతుంది? వీళ్ళకు వచ్చే చూపుని పక్కన ఉన్నవాడు పోగొడుతున్నారు కదా. పక్కన ఉన్నవాడు మాట విన్నాడు అనుకోండి, నిజమే కదా, ఆయన మనకెక్కడ పలుకుతాడు, మన మాట ఆయన ఎక్కడ వింటాడు, వీడు చెప్పింది రైటే అని చెప్పి వీళ్ళు ఆగిపోయారు అనుకోండి, ఆ నిమిషం మౌనంగా ఉండిపోయారు అనుకోండి, ఏమవుతుంది? కళ్ళ ముందున్నవాడు కళ్ళ ముందే దాటి వెళ్ళిపోతాడు. కళ్ళు లేవనుకోండి, ముందున్నవాడు దాటి వెళ్ళిపోతాడు. వీడి మాట విన్నందుకు వీడికి చూపు జీవితంలో రాదు. ఇక ఇప్పుడు ఏం లేదు, ఈ పక్కన మాట వింటే జీవితంలో చూపు రాదు కదా. ఇంకా అంటే దేవుని విషయంలో మనిషి కొంత ముందుకు రావాలి, చొరవ చేసుకోవాలి, ప్రయత్నపూర్వకంగా కొన్ని చేయాలి. పరిస్థితులను చూసో వాళ్ళు వీళ్ళు అన్న వాటిని బట్టి ఆగిపోకూడదు. పక్కనోడి మాట వింటే నువ్వు బాగుపడవు. కొన్ని విషయాల్లో దేవుని మాట వినాలి. దేవుని మాటకు అనుగుణంగా పక్కనోడి మాట ఉంటే విను. నీ జీవితాన్ని పాడు చేసే విధంగా పక్కనోడి మాట ఉంటే మాత్రం దానిని వినొద్దు. నీకు దేవుడు ముఖ్యం, నీకు నీ చూపు ముఖ్యం, నీ అవసరం తీరడం నీకు ముఖ్యం, నీ బ్రతుకు నీకు ముఖ్యం. కాబట్టి నువ్వు పక్కనోళ్ళ గురించి ఆలోచించొద్దు. దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోవడానికి ఏం చేయాలో అది చేయి, అంతే. ప్రార్థనకి వెళ్తే ఏమంటారోనండి, ఇవాళ ఫంక్షన్ ఉందండి మానేసి ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారోనండి అంటాం. వాళ్ళు ఏమనుకుంటారా అనేది ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఎవరో ఏదో అనుకుంటారా అనేది ముఖ్యమా, నీ అవసరాలు నీకు ముఖ్యమా? ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే వాళ్ళు ఏమో నీకు ముద్ద పెడతారా? ఒక పూట పెడతారు, 2 పూటలు పెడతారు, ఎల్లకాలం పెడతారా? పోషిస్తారా? నిన్ను, నీ పిల్లల్ని, నీ తరాలను పోషించే దేవుడిని వదిలేసి నువ్వు ఎవడో ఏదో అనుకుంటాడని వెళ్ళిపోతే ఎవరు నష్టపోతారు? నువ్వే కదా. వాళ్ళకున్నపాటి జ్ఞానం లేదు ఇవాళ చాలా మందికి. ఊరుకోండి పక్కన వాళ్ళు తిరుగుతండి, లాగిపోలా, మరీ ఎక్కువగా కేకలేశారంట. మేము ఊరుకోం, మేము ఇంకా శక్తిని కూడా కట్టుకుంటాం. నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నా దేవుని నేను కలుసుకోకుండా నన్ను ఆపలేరు. నా దేవుని కృప నేను పొందుకోకుండా నన్ను ఎవరు ఆపలేరు. నువ్వు ఎంత వెనకలాగుతావో లాగు, నువ్వు ఎంత హీనంగా మాట్లాడతావో మాట్లాడు, నేను దేవుని వైపు తిరిగినందుకు నువ్వు ఎంత నన్ను నవ్వుపాలు చేస్తావో చెయ్యి. కానీ నేను నా శక్తిని అంతా కూడగట్టుకుని మరీ ఎక్కువగా బిగ్గరగా నా దేవుణ్ణి కేక వేసి పిలుస్తా, నా దేవుడు నా కోసం ఆగుతాడు. వాళ్ళు అదే చేశారు ఆ రోజున, మరీ ఎక్కువగా బిగ్గరగా కేక వేసి పిలిచారంట. నెక్స్ట్ పాయింట్ ఏమైంది? బా ఎంత బాగుందో చూడండి ఈ పదం.
ఎంత బాగుందో చూడండి పదం. యేసు యేసు నిలిచి యేసు నిలిచి వారిని పిలిచి. అబ్బా, ఒక్కొక్క మొక్క ఒక ₹1,00,00,000 ఇది, ఇంకా ఎక్కువే. ఆయన్ని ఎవరు ఆపుతారండి భూమి మీద? ఆయన అసలు ఎవరు ఆపగలరండి భూమి మీద? ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టి, ఎదురుగా ఒక రాయి పెట్టి, దానికి గొలుసులు పెట్టి కట్టేసి, కొంతమంది సైన్యాన్ని పెట్టి ఇంత చేస్తే సమాధి ఆపలేకపోయింది, ఆయన మరణం ఆపలేకపోయింది. ఆ రోజున కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఆయన ఏదో చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నాలు ఆపలేకపోయినాయి వాళ్ళని, ఆయన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా యేసుని ఎవరు ఆపలేకపోయారు. కానీ ఇక్కడ లేఖనం చెప్తుంది, యేసు నిలిచి వారిని పిలిచి. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆపేశారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో, మరి ఎక్కువగా కేక వేయడంతో. దేవుడు ఎవరికి ఆగుతాడో అర్థమవుతుందా? నా దేవుని గుణం ఏంటో బోధపడుతుందా? దేవుడు ఎవరి కోసం నిలుస్తాడో తెలుస్తుందా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన వైపు చూడగలిగే వారిని, మరి ఎక్కువగా ఆయన మీద విశ్వాసం ఉంచే వారిని, ఎవరేమనుకున్నా ఆయనే నా ప్రభువు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా ఆధారం అని నమ్మిన వారిని, పక్కన పరిస్థితులు, పక్కన మనుషులు ఎంత అవమానించినా, ఎంత కృంగదీసినా, దేవుని నమ్ముకున్నామన్న కారణం చేత ఎంత హీనంగా, నీచంగా, బలహీనంగా చూసినప్పటికీ కూడా నాకు నా దేవుడు కావాలన్న పట్టుదలతో ఎవరైతే ముందుకు సాగుతారో వారు ఎలాంటి వారైనా ఆ వారి కోసం ఆయన నిలుస్తాడు. లోకంలో ఏ శక్తి నా దేవుడిని ఆపలేదు, కానీ మనుషుల్లో ఉన్న విశ్వాసం ఆయన ఆపుతుంది. కళ్ళు లేని వాళ్ళు దేవుణ్ణి ఆపేశారు చూడండి ఆ రోజున. అందుకే యేసు నిలిచి వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది. 100 మంది అడుగుతున్నారు, 1000 మంది అడుగుతున్నారు యేసు ప్రభుకి, మా ఇంటికి రా, భోజనం చేయి. ఒక్కసారి ఆగయ్యా, మా ఇంట్లో ఒక్కసారి కాలు పెట్టు, ఒక్కసారి అలా నిలబడి వెళ్ళిపో, నీకేం కావాలంటే అది ఇస్తాం. డబ్బు సంచి యోధా దగ్గర ఉంది, డబ్బు సంచి కాదు, డబ్బు మూటలు ఇస్తాం, నీకు వెండి బంగారాలు ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది ఇస్తాం. ఒక్కసారి మా ఇంట్లో ఆగు, ఒక్క క్షణం ఆగు, 2 నిమిషాలు కూర్చో మా ఇంట్లో. కానీ నిలవలేదు ఆయన. కానీ కళ్ళు లేని దీనులు, అభాగ్యులు, సామాన్యులు, సమాజంలో గుర్తింపు లేని వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, పైసాకి పనికిరాని వాళ్ళు, ఎవరికి ఎలాంటి మేలు చేయలేని వాళ్ళు ఏం చేయగలరా అని చెప్పండి? ఎవరికేం ఉపయోగపడతారు? కళ్ళు లేని వాళ్ళు ఎవరి పనులు పెట్టుకుంటారండి? ఎవరికి ఉపయోగపడతారు? ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. ఎందుకు పనికిరాని వాళ్ళు విశ్వాసంతో పిలుస్తుంటే మహామహులు పిలిచిన ఆగని నా దేవుడు వారి కేక విని నిలబడిపోయాడండి. ఆయన గొప్పతనం చూడండి. అసలు ఎంత మనిషికి అందుబాటులోకి వచ్చాడో చూడండి దేవుడు. ఎంత మనిషిని పట్టించుకుంటాడో చూడండి. దేవుడు పట్టించుకునేది నీ చుట్టూరు ఉన్న పరిస్థితులను కాదు, నిన్ను పట్టించుకుంటాడు. నీ బయట బ్రతుకుని కాదు, నీ జీవితాన్ని దేవుడు చూస్తాడు. నీ బ్రతుకుని పట్టించుకుంటాడు. వాళ్ళకిలాగా నాకు డబ్బులు లేవండి, వాళ్ళకిలాగా నాకు చదువు లేదండి, వాళ్ళకిలాగా నేను పాడలేనండి, వాళ్ళకిలాగా నేను మాట్లాడలేనండి, వాళ్ళకిలాగా నేను అందరిలో కనపడనండి, వాళ్ళకిలాగా నాకు అందం లేదండి, వాళ్ళకిలాగా నాకు గుర్తింపు లేదండి. ఇది లోకపరంగా. కానీ నేను చెప్తున్నాను, దేవుణ్ణి కోసం నిలిచి ఉన్నాడు, దేవుణ్ణి కోసం వేచి ఉన్నాడు. దేవుడు నీ కోసం తన ప్రయాణ దిశను మార్చుకున్నాడు. ఒక సామాన్యులు వాళ్ళు ఏం చేయగలరు దేవుడి కోసం? చేయగలిగినోడే ఏది చేయట్లేదు కదా. ఏమీ చేయలేనోడు దావీదు కుమారుడా ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేస్తే, సమాజం నీచంగా చూస్తే, వాళ్ళని ఇంకా దిగజారుస్తూ ఉంటే, వాళ్ళు ఆ కృంగుదల ఊబుల్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తూ అక్కడి నుంచి కూడా దేవునికి మొరపెడుతూ మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే యేసు నిలిచి వారిని పిలిచి. ఏం పదాలండి అవి! ఎవరు ఆయన ఆపలేదు, కళ్ళు లేని వాళ్ళు ఆపేశారు. విశ్వాసంతో, భక్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేను మీకు ఏం చేయాలి అంటే ఏదైనా చేయడానికి సిద్ధమే ఆయన వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళు చూపు అడిగారు, చూపుతో పాటు ఒక 100 కోట్లు అడిగితే ఎవడా? మామూలుగా చెప్తున్నాను. వాళ్ళ అవసరాలు అడిగితే చేయడం అంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలిగిన వాడు కాబట్టి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి
నిర్భాగ్యుల దగ్గరికి వెళ్ళి, అభాగ్యుల దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ఏదన్నా చేస్తే బ్రతికే మనుషుల దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏమి చెయ్యాలని ఈ సర్వశక్తి మంతుడు అడుగుతున్నారు. కారణం ఏంటంటే వారు బిగ్గరగా కేక వేశారు కరుణించమని. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఒక మాట చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. మీ చుట్టూరు ఎవరున్నారో నాకు తెలియదు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు సంబంధం లేదు. మీరు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోవాలని, మీరున్న పరిస్థితుల నుంచి బయటపడాలని మీరు అనుకుంటే ఒకరి విషయం మీకు వద్దు. మొదట మీరు ఆయన వెళ్ళే త్రోవలో ఆయనకు అందుబాటులోకి రండి, అంటే దేవుని దగ్గరికి రండి. రెండవది ఏంటంటే మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నా యేసుక్రీస్తు నా దేవుడని చెప్పండి, ఒప్పుకోండి. నేను ఆయనకు తప్ప మరొక దానికి నేను మొక్కను అని గట్టిగా చెప్పేసేయండి. ఎక్కడా భక్తి విషయంలో మీరు రాజీ పడకండి. ఎక్కడికి వెళ్ళినా దేవుడిని చూపించండి. ఏ ఎండగా గొడుగు పట్టడం క్రైస్తవుడి విధానం కాదు. సింహం బతుకున్న సింహమే, చచ్చిపోయిన సింహమే. క్రైస్తవులు కూడా అంతే. ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ఐడెంటిటీ మారకూడదు. వాళ్ళు ఒప్పుకున్నారుగా ప్రభువు అని, దావీదు కుమారుడని, ఆ మనసు మీరు కలిగి ఉండండి. సిగ్గుపడద్దు దేవుని విషయంలో, ఎక్కడ సిగ్గుపడద్దు. మూడవది ఏంటంటే మీ చుట్టూరు ఉన్న కొన్ని శక్తులు, సాతాను కొంతమందిని ఉపయోగించి, కొన్ని పరిస్థితులను ఉపయోగించి ఎదురుగా మీరు అంత దూరంలో దేవుని ప్రయోజనం పొందుకోవడానికి మీకోసం దేవుడు సిద్ధపరిచిన మేలు అక్కడుంటే స్పీడ్ బ్రేకర్ లాగా ఇక్కడ ఆపేస్తారు మిమ్మల్ని. ఏదో ఒక రూపంలో ఆపేస్తారు వాళ్ళు. ఏం చేశాడు దేవుడు నీకు అంటారు వచ్చి, మరికొద్ది సేపట్లో దేవుడు చేయబోతున్నాడు అనగా ఇక్కడ అంటారు మీతో, ఏం చేశాడు దేవుడు మీకు అని మీ చేయబడుకుని వెనకలాగేస్తారు. లోకం ఇంత బాగుంది, ఈ మార్గం నీకు అవసరం అంటారు, పట్టుకుని వెనకలాగేస్తారు. ఏదో ఒక నింద, ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక నెపం మీ మీద రుద్దుతారు. మీ కుటుంబంలో సమస్యలు తీసుకొస్తారు, మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అపవాది ఏదో ఒక రకంగా ఎదరికెళ్ళి మిమ్మల్ని వెనకకి లాగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. పరిస్థితుల ద్వారా చేస్తాడు, మనుషుల ద్వారా చేస్తాడు. నీకే ఆ ఆలోచన కూడా పుట్టిస్తాడు సాతాను. వాడు చేసేదంతా ప్రేరేపణే కదా. యేసుప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి తోసేయలేదు, కొండ వరకు తీసుకెళ్ళాడు, కానీ దూకి ఆయన ప్రేరేపించాడు. అలా కొంతమందికి అంత దూరంలో దేవుని మేలు కనపడుతుండగానే ఇక్కడ ప్రేరేపణ కలిగిస్తాడు. వెళ్ళిపోతాడేమో, మేలు పొందుకుంటాడేమో, ఇంకా జీవిత కాలం అంతా దేవుళ్ళు కొనసాగుతాడేమో, మళ్ళీ వెనక్కు రాడేమో, నా కబంధ హస్తాల్లో చిక్కుపడడేమోనని అపవాది ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తాడు. నిరాశ అనే బాణాన్ని ఉపయోగిస్తాడు. ఏదో ఒక విధంగా నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. నేను వెనకకు లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు నువ్వు ఎదరికి వెళ్తున్నావా, వెనక తిరుగుతున్నావా, దానిని బట్టి జీవితం ఆధారపడుతుంది. ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురైనా ఒకటే దృఢ నిశ్చయం కలిగి ఉండండి. ఏదన్నా చేస్తేనే నాకు దేవుడా, ఏం చేసినా చేయకపోయినా ఆ దేవుడే నాకు దేవుడు, అంతే. మంటల్లో పడేస్తుంటే ముగ్గురు యవనస్తులు అన్నారు, మా దేవుడు కాపాడుతాడు మా దేవుడు. ఒకవేళ కాపాడలేదా కాలిపోతాం అంతే. అంతేగాని దేవుడిని కాదని మరో దాన్ని మేము మొక్కం. చరిత్రలో నిలబడిపోయారు ఆ ముగ్గురు. మనం కూడా అలా ఉండాలి. ఏదో ఒకటి చేస్తే కాదు, నాకు పేదరికమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఇబ్బంది అయినా, రోగమైనా, మరణమైనా, ఏదన్నా కానివ్వండి, ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆ దేవుడే నాకు దేవుడు, అంతే. అలా వెళ్ళిపోండి జీవితంలో ముందుకంటే. అపవాది కాదు కదా, భూమి మీద ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అలా దేవుని మార్గంలో ముందుకు వెళ్ళాలి మనిషి. అలా వెళితేనే దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకుంటాడు. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏమవుతుందంటే దాటిపోతున్నాడు దేవుడు, తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా దాటి వెళ్ళిపోయిన తర్వాత లబో దీపమంటూ ఏడుస్తుంటే ఏం ఉపయోగం ఉండదు. ఇంకా అవకాశం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే. అదేదో పాట ఉంటుంది కదా, బలం ఉన్నంత కాలం రాలేదు నీ సన్నిధికి, బలవంతా పోయిన తర్వాత దేవుడు అంటూ వచ్చారు. చూపు ఉన్నంత కాలం చదవలేదు నీ వాక్యం, కళ్ళు పోయిన తర్వాత ఎదుక్కుంటూ ఉన్నాను. ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయి, దేవుని వెతకండి. మొదటి రోజు ఒకటి దేవునికి ఇవ్వండి, వారం అంతా దీవెన. మొదటే శూన్యం అయిపోతే ఈ వారం రోజులు ఏ గొప్ప చెప్పుకున్నా చివరికి దాని ఫలితం శూన్యమే.
దేవుని కంటే పెద్ద పని ఏది లేదు. ఆయనకు అందుబాటులో ఉండేది ఆయన కోసం కాదు, మన కోసమే. పాస్టర్ గారి కోసమో, సంఘం కోసమో, లేదంటే వేరే వేరే దాని కోసం కాదు. నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తే చూపు పొందేది నువ్వే, ప్రయోజనం కలిగేది నీకే. ఆడి మాటలు ఈడి మాటలు నేను చెడిపోతే నీకు చూపు రాదు కదా. జీవితకాలం అంతా ఆ లోటుతోనే బతకాలి కదా. నిన్ను అలా ఆపేసినోడు నీకు చేపట్టుకుని దారి చూపిస్తాడా? ఊరుకోండిరా, కేకలేస్తున్నారేంట్రా, పెద్ద పెద్ద వాళ్ళందరూ పిలుస్తుంటే పలకనోడు మీరు పిలిస్తే పలుకుతారా అని వాళ్ళు గద్దించారు. వాళ్ళ మాటిని ఆగిపోయారు అనుకోండి వాళ్ళిద్దరూ, ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళిద్దరిని చేయబట్టుకుని వీళ్ళు తీసుకెళ్తారా? బతుకున్నంత కాలం వీళ్ళు దారి చూపిస్తారా? చేయబట్టుకుని పరిచర్య చేస్తారా? చేయరు. ఆ మాట అనేసి వాళ్ళు అవతల పోతారు. ఆ మాట అనడానికే సాతాన్ని తీసుకొచ్చి పక్కన పెడతాడు ఆ పూట. నిజం, నేను చెప్తున్నాను, ఈ మాట సీరియస్గా తీసుకోండి. మీరు దేవుని విషయంలో ముందుకెళ్లాలని మీరు నిర్ణయించుకుంటే సాతాను కూడా పరోక్షంగా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. వదిలేసిన వ్యసనాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు, వదిలేసిన పాపాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఏదో ఒక రూపంలో నువ్వు బాగుపడకూడదని ఏదో రూపంలో నిన్ను వెనక లాగడానికే ప్రయత్నం చేస్తాడు సాతాను. సంఘము, దైవజనుడు, దేవుడు, ఆత్మీయ జీవితాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నిన్ను ఒక ప్రయోజనకరమైన దిశలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సాతాను ఏం చేస్తాడంటే వాడి పన్నాగాలు వాడుకుంటాయి, వెనకకు లాగడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏం కావాలని? మాకు చూపు కావాలి. అంతకాలం లేని చూపు, అంతకాలం లేని చూపు రెప్పపాటులో వాళ్ళు పొందుకున్నారు. కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్ చేస్తే, చూపు రావడానికి ఆపరేషన్ చేస్తే ఆ కళ్ళకి, మీరు చూసే ఉంటారు, సినిమాలో చూసి ఉండొచ్చు బహుశా, గంతలు కడతారు. ఆపరేషన్ అయిన తర్వాత అది తీసి, ఆ క్లాత్ తీసి కంటి మీద తీసి, ఊరికి అదంతా యాక్టింగ్, ముందు చూపు ఉంటుంది కానీ సినిమాలో అలా చూపిస్తారు. అది తీసి మెల్లిగా చూడమంటే మెల్లిమెల్లిగా వాళ్ళు చూస్తారు. అదంతా ఒక ప్రాసెస్. ఒక నెల, 2 నెలలు, ఒక 6 నెలలు, సంవత్సరం జరుగుతుంది వాళ్ళు చూపు రావడానికి. కానీ వాళ్ళకి రెప్పపాటులో, నేను మీకు ఏం చేయాలని అడిగాడు, మాకు కళ్ళు లేవన్నారు, రెప్పపాటులో యేసు ప్రభు వారికి చూపునిచ్చాడు. మ్యాటర్ ఏంటంటే, ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, చూపు వచ్చిన తర్వాత వారు ఇళ్ళకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళారు? చదువుతల్లా మాట చదువు ముగించుకుందాం. లాస్ట్ మాట, చూపు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దృష్టి పొంది ఏం చేశారు? ఆయన వెంట వెళ్ళారు. ఇది కూడా చేయాలి మనిషి. దేవుని దగ్గర మేలు పొందిన తర్వాత చాలా మంది అడ్రస్ ఉంటారు, మళ్ళీ దొరకరేక. కొన్ని విషయాలు బాధ కలిగితే, నాకు కూడా బాధ కలిగితే, ఎట్లా అంటే ఎవరికన్నా ఏదన్నా అవసరం ఉందనుకోండి, ఆ అవసరం తీరే వరకు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాను నాకు. నేను మన సంఘం గురించి చెప్పట్లా, బయట తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరంటే నాకు అందుబాటులో ఉంటారు కదా, బయట వాళ్ళు ఎవరన్నా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అది గుర్తు చేస్తూ ఉంటారు. నేను దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అది మెల్లిమెల్లిగా ఒక నెలకు, 2 నెలలకు, 3 నెలలకు జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ అటు నుంచి నాకు పొరపాటున ఒక్క ఫోన్ మిస్డ్ కాల్ కూడా రాదు, నాకు మెసేజ్ కూడా రాదు. ఇక అక్కడతో అయిపోద్ది అంతే, అది ఆ చాప్టర్ క్లోజ్. ఫస్ట్ బాధ కలుగుద్ది, ఇన్ని రోజులు ఫోన్ చేసిన వాళ్ళు అవసరం తీరిపోయింది కదా, ఇక మనకి ఎందుకు చేస్తారు. మళ్ళీ నాకు నేను సమర్థించుకుంటా, రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్తో పనే ఉందలే, ఇది అంతే అని ఏదో సమర్థించుకుని ముందుకు వెళ్ళిపోతాను. నా మనసుకు నేను చెప్పుకుంటా. నాకే ఇలా ఉంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక మధ్యవర్తిని అంతే. అయ్యా చూడు, ఇలా బాధ చూడని అడిగేవాడిని, ఆ బాధ తీర్చేవాడు ఆయన. నాకు ఇంత కష్టంగా ఉంటే ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది? ఆయన దగ్గరికి విశ్వాసంతో, ఆసక్తితో, ఆశతో వచ్చిన నీవు ఆయన దగ్గర మేలు పొందుకున్న తర్వాత అడ్రస్ లేకపోతే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది? మళ్ళీ ఏదన్నా దెబ్బ తగిలితే అప్పుడు వస్తావా? ఏ మొహం పెట్టుకుని వస్తావు? ఆయన ఒక ఆట వస్తువా నీకు? ఆయన ఒక బొమ్మ నీకు? కాదు కదా. ఇదేనా నీ విశ్వాస స్థాయి, నీ పరిపక్వత, నీ ఆధ్యాత్మిక జ్ఞానం ఇదేనా? కాదు కదా. వాళ్ళు చూడండి ఎన్ని పాఠాలు నేర్పుతున్నారు కళ్ళు లేని వాళ్ళు మనకి. వాళ్ళు చూపు పొందిన తర్వాత ఆయన వెంట వెళ్ళారంట. ఆయన వెంబడించని జీవితం, మళ్ళీ ఎప్పుడు చూపు కోల్పోరు. ఆయన వెంబడించని బ్రతుకులు, ఎదర భవిష్యత్తులో కావలసిన, తీరాల్సిన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన వెంబడించాలి. ఏ పరిస్థితి అయినా కూడా
ఆయన వెంబడించాలి, ఆయన కృప పొందుకోవాలి. అలా మనం ముందుకు సాగిపోతే కంపల్సరీ దేవుని మేలును మన జీవితంలో